పెట్రోల్ బంకు ఫంక్షన్ హాల్కు రైతు బంధు. తెల్లాపూర్లో 500 కోట్ల ఆసామికి రైతు బంధు వర్తింపు. విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం. పార్కింగ్ ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి. పలు చోట్ల అధికారిక లేఅవుట్లు నాలా భూములకు చెల్లింపు. రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేలో చిత్రాలు. అధికారుల విస్మయం. అధికారులు సర్వే చేస్తున్నారు. రైతు బంధు పండించే పంట రైతులకు మాత్రమే ఇవ్వాలని. విచిత్రం ఏంటంటే తెల్లాపూర్లో 500 కోట్ల ఆసామికి రైతు బంధు అంట. ఎందుకు నాయనా నీకు ఏం తక్కువైంది? నీకు ఎందుకు రైతు బంధు? నిజాయితీగా నాకు వద్దని చెప్పనీకి చేత కాదా నీకు? ఎంత కావాలి డబ్బు? ఎన్ని కోట్లు అయితే సరిపోతుంది? ప్రజల సొమ్మును 500 కోట్ల ఆసామి అయినాక నీకు ఎందుకు అంటున్నా? విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి. ఇది మరి విచిత్రం. 5 అంటే విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలానికి కూడా రైతు బంధు ఇచ్చారంట. ఇది ఎంత దారుణం అండి, నాకు అర్థం కాదు. అంటే రైతు భరోసా మీద ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజమే. అటు పుట్టలకు గుట్టలకు అపార్ట్మెంట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఇచ్చిర్రంట. అంటే ఎవరికి ఇవ్వాలి అసలు? రైతు బంధు ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నోడు లేకపోతే 10 ఎకరాల లోపు ఉన్నోడు అసలు రైతు బంధు ఎవరికి సాయం చేయాలండి? 5 ఎకరాల లోపు లేకపోతే 10 ఎకరాల లోపు నాకు చేస్తే అర్థం ఉంది అది. ఎందుకంటే వాళ్ళు పండించే పంట కొంత నష్టపోయినా కొంత అమ్ముకున్న తక్కువనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే రైతు పెట్టుబడిగా సాయం అవుతుంది. ఈ 100 ఎకరాలు ఆసాములకు ఎందుకంటే రైతు బంధు నాకు అర్థం కాదు. ఏం చేస్తారు వీళ్ళు? కరియట్లకు దిగి ఏమన్నా నారు గుంజేది ఉందే, లేకపోతే కరియటను సాఫ్ చేసేది ఉందే? వీళ్ళు రైతు బంధు తీసుకుంటారు, వీళ్ళు చేయరు, మళ్ళా కౌలుకి ఇస్తారు, కౌలంతో పైసలు తీసుకుంటారు. రైతు బంధు పైసలు, కౌలు పైసలు ఎంత అయితే సరిపోతుంది నాయన మీకు? ప్రభుత్వం సొమ్ము కావాలి, ఆ కౌలు రైతు ఇచ్చేది కావాలి. ఇక సంచులు వేసుకొని అవతల పడాలి. కొంచెమైనా నిజాయితీ ఉండాలి కదా. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కూడా రైతుకి ఇస్తున్నాం పంట పండించే రైతుకి. ఏం పంట పండిస్తున్నావు? 100 ఎకరాలు ఉన్నాడు, పంట పండించిండా? వానికి కూడా ఇస్తేవి. కౌలు రైతుకి అనంటివి. అటు కౌలు రైతు నుంచి తీసుకునే. ఇప్పుడు కౌలు రైతు తీసుకుంటాడు, పంట పండింది అనుకున్నావు. పంట పండితేనేమో జర నయం, పంట పండకపోతే ఏం చేయాలి మరి? అందుకే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. 10 ఎకరాల లోపు పెడితే చాలు, ఏమవుతుంది? అల్టిమేట్గా ఏం చేయాలనుకున్నది ప్రభుత్వం? సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలనుకుంటుంది. ఇప్పుడు అసమానతలు తగ్గాలంటే 10 ఎకరాల లోపు 15 ఎకరాల లోపు ఉంటేనే కదా. ఈ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల సొమ్మును వృధా కాకుండా పుట్టల గుట్టలు వేయకుండా మీరేదో శాటిలైట్లు లేకపోతే గ్రామాల్లో ఉండే ఏఈఓలతోటి సర్వేలు చేపించి పంట పండే రైతులకు మాత్రమే, పంటలకు మాత్రమే ఇస్తా అంటున్నారు. ఎంతవరకు ఇస్తారో దానిలో ఎక్కడ అవినీతి జరుగుతుందో ఏమో తెలియదు. మరి మీరు చెప్పే దానిలో స్పష్టత అయితే లేదు. మీరు ఏ రకంగా ఇస్తారో అర్థమైంది. ఇప్పుడు 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఇస్తా అంటేనేమో అర్థం ఉంది. పండించే ప్రతి పంటకి ఇస్తామంటున్నారు. అది శాటిలైట్ ద్వారా గుర్తిస్తామంటున్నారు, ఏఈఓల ద్వారా గుర్తిస్తామంటున్నారు. ఎట్లా గుర్తిస్తారో స్పష్టత అయితే లేదు. ప్రజల డబ్బును మాత్రం వృధా చేయకండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు మీరు కూడా ఆసాములకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కౌలుకిచ్చి బతికేటోళ్ళకు మాత్రం ఇవ్వద్దు. సామాజిక ఆర్థిక అసమానతలు పోయే రకంగా చేయండి. మీరు పేద రైతును పైకి తెచ్చే రకంగా తీసుకురండి. కానీ రైతుల యొక్క సొమ్మును కానీ లేకపోతే పేద ప్రజల సొమ్మును కానీ పెద్దోళ్ళకు పంచి పేదోళ్ళ పొట్ట కొట్టకండి.